ప్రశ్నించే గొంతుల మీదన మీ కక్ష. ఆగస్టు 15న ఎర్రకోట మీదికెళ్ళి పీఎం మోడీ చేసిన స్పీచ్ చూసినాక ప్రతి ఒక్కరికి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అడవులలో ఉండే నక్సలైట్లు తగ్గినా కూడా సిటీలల్లా కాలేజీలల్లా దిమాగి నక్సల్స్ ఎక్కువైనరట. అంటే ఏమన్నట్టు? అసలు ఎవరినన్నట్లు? దేశంలో నిరుద్యోగం మీద, రోడ్ల మీద, గ్యాస్ ధరల మీద, సిస్టమ్ వైఫల్యాల మీద ప్రశ్నిస్తే వాళ్ళను వెంటనే దిమాగి నక్సల్స్ అని ముద్ర వేసి పడేస్తారా? సర్కార్ చేసే తప్పులను ఎత్తి చూపితే నక్సలైట్లు అంటారా? ఈ ల్యాబులెంట్ రాజకీయాలేంది? అసలు ఈ ఫలానా నిబంధనలు ఎక్కడున్నాయి? మోడీ అన్న ఈ మాటల మీద కంట్రోల్ తప్పి వివాదం రాజేస్తే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వచ్చి ఇంకో విచిత్రమైన కవర్ డ్రైవింగ్ ఇచ్చిండు. ప్రతిపక్షాలను అనట్లేదు అని చెప్తూనే రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటోళ్ళని అన్నాడు, నార్త్ ఈస్ట్ ను విడగొట్టాలని అనుకునేటోళ్ళని అన్నాడు, దిమాగి నక్సల్స్ అని ఈ లిస్ట్ చదివిండు. కిరణ్ రిజిజు గారు అసలు చట్టపరంగా దిమాగి నక్సల్స్ అనే డెఫినేషన్ ఏ రాజ్యాంగంలో ఉందో కాస్త చూపిస్తారా? ఏ పాయింట్ కింద మీరు కేసులు పెడతారు? జస్ట్ మీ పొలిటికల్ మైండ్ సెట్ కి నచ్చకపోతే, లేకపోతే మీ నిర్ణయాలను క్వశ్చన్ చేస్తే వాళ్ళంతా దేశద్రోహులు అయిపోతారా? ఏంది అన్యాయం? మోడీ చేసిన ఈ మైండ్ గేమ్ కమెంట్స్ కి కాంగ్రెస్ లీడర్ పి చిదంబరం ఇచ్చి పడేసే రిప్లై ఇచ్చిండు. నేను దిమాగి నక్సల్స్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అని ఎక్స్ లో పోస్ట్ పెట్టిండు. సిస్టమ్ ని క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కడిని నక్సలైట్ అంటే ఆ పేరునే ఒక రెవల్యూషన్ సింబల్ లాగా మార్చుకుంటామని ఆయన డైరెక్ట్ గా సెటైర్ వేసిండు. దీని మీద బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. చిదంబరం నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నాడని పొలిటికల్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరు నోరు నొక్కే కుట్రలనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ మోడీ సర్కార్ కి పక్కా లోకల్ మోడల్లో గట్టి కౌంటర్ ఇచ్చిండు. మీ దిమాగి నక్సల్ బెదిరింపులు ఇకపై నడవవు ప్రైమ్ మినిస్టర్ అని డైరెక్ట్ గా ఎక్స్ లో రాసి పడేసిండు. చదువుతున్న యంగ్స్టర్స్, స్టూడెంట్స్, రైతులు మీ పాలనలోని లోపాలను అడిగితే వాళ్ళ మీద దిమాగి నక్సల్స్ అనే ముద్ర వేసి భయపెట్టడం అహంకారానికి పరాకాష్ట అని నిలదీసిండు. క్వశ్చన్ చేసే యంగ్ బ్లడ్ ని చూసి సర్కార్ కి ఎందుకంత వణుకు పుడుతుంది? వీళ్ళు ఇవన్నీ బెదిరింపులనే అనుకుంటున్నారేమో గానీ జనాలకి కోపం నరనరాల్లో వాకుతుంది. సోషల్ మీడియాలో జనాల రియాక్షన్ చూస్తే మోడీ సర్కార్ కి దిమాగ్ తిరగడం ఖాయం. ఇన్స్టాగ్రామ్ లో దిమాగి నక్సల్స్ పార్టీ అనే పేరుతోటి ఒక సెటైరికల్ పేజ్ ఓపెన్ చేసిండ్రు. ఒక్క రోజులోనే ఏకంగా 1,81,000 మంది ఫాలోవర్స్ వచ్చిండ్రు. థింక్, రీసెర్చ్, రెసిస్ట్ అంటే ఆలోచించు, పరిశోధించు, ప్రశ్నించు అనే స్లోగన్ తోటి ఈ పేజ్ రచ్చరంబోలా చేస్తుంది. జనాలు ఈ ట్యాగ్ ని ఆయుధంగా మార్చుకొని సర్కార్ మీద కౌంటర్లు వేస్తున్నారు. సమాజంలో అణచివేతకు గురై న్యాయం దొరకకపోతే ఆయుధాలు పట్టుకొని అడవుల్లో పోరాడేటోళ్ళని నక్సలైట్లు అంటారని ప్రజలు అనుకుంటారు. మరి ఈ దిమాగి నక్సల్స్ అంటే ఎవరు? జస్ట్ మోడీ సర్కార్ ని అకౌంటబిలిటీ అడిగేటోళ్ళు. ఈ రెండింటికి అసలు పొంతనుందా సార్? ఒక వ్యక్తిని దిమాగి నక్సల్ అని పిలిస్తే అతడు బ్యాన్ అయిపోయిన ఆర్గనైజేషన్ మెంబర్ అయిపోతాడా? లేకపోతే నేరం చేసినట్లేనా? చట్టబద్ధంగా లేని ఒక పదంతో జనాలను, యంగ్స్టర్స్ ని భయపెట్టాలని చూస్తూ ఊరుకోవడానికి ఇది రజాకార్ల కాలం కాదు, పక్కా ప్రజాస్వామ్యం. ప్రతిసారి ఎలక్షన్లు రాగానే లేకపోతే పాలన ఫెయిల్ అవుతుంది అన్నప్పుడల్లా ఏదో ఒక కొత్త పదం పట్టుకొస్తారు. సర్కార్ కి అలవాటైపోయింది ఇట్లా పట్టుకొచ్చుడు. గతంలో అర్బన్ నక్సల్స్ అన్నారు, ఇప్పుడేమో దిమాగి నక్సల్స్ అంటున్నారు, రేపొద్దున ఇంకేదో అంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం మనకిచ్చింది. మోడీ ప్రభుత్వం తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఇట్లాంటి మాటలతోటి దేశంలో భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తుంది. ఎంతకాలం ఈ ముసుగు రాజకీయాలు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు, అది పౌరుల హక్కు. చదువుకున్న కుర్రాళ్ళు, సామాన్య జనాలు తమ హక్కుల కోసం నిలబడితే వాళ్ళపై ముద్రలు వేయడం ఆపాలి. దిమాగి నక్సల్ జనతా పార్టీ ట్రెండ్ అవడమే ఈ పాలనపై జనాల్లో ఉన్న నిరసనకి నిదర్శనం. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలి. ప్రశ్నించే ప్రతి గొంతు ఒక దిమాగి నక్సల్ అయితే ఆ మాటకి మేం భయపడేదే లేదు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సర్కార్ కి గట్టిగా వినపడేలా కామెంట్ బాక్స్ లో నిరసనలు తెలపండి.